గైస్ అప్పుడు లోపలికి పోదామంటే చూడండి మొత్తం గబ్బిలాలు ఉన్నాయి చూడతారా. భయ్యా కోయి హే. అయ్యో గోడలు మొత్తం నింపేసినారు మొత్తం పేర్లతోని. మా ఇల్లు ఎలా తిరిగేటట్టున్నారు ఈడ. రేపు రేపు గైస్ మీకు మిరాజ్ కనిపిస్తుందా? అంటే నాకైతే బాగా క్లియర్ గా కనిపిస్తుంది మిరాజ్. అదే వాటర్ వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, దాన్ని మిరాజ్ అంటారు కదా. సో రాజస్థాన్ లో కాకపోతే ఇంకెక్కడ కనిపిస్తుంది చెప్పండి? యాక్చువల్ కరెక్ట్ మిరాజ్. ఏమో కెమెరాలో కనిపిస్తుందో కనిపించట్లేదు. గైస్ ఇదే గైస్ కుల్లారా విలేజ్ బోర్డ్ ఎంట్రన్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుల్లారా. ఇలా వెళ్ళిపోవాలి ఇంకా ఒక లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి గైస్. ఇక్కడనే థార్ డెజర్ట్లో ఉన్న ఫీల్ వచ్చేస్తుంది గైస్. చూడండి మీరు ఎట్లుందో సైడ్కి, ఈ సైడ్కి చూడండి శాండ్. వావ్, ఇందాకెళ్ళి పోవాలి ఇప్పుడు. రే 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 రోడ్ మీదకి వచ్చేసింది శాండ్ మొత్తం. ఎంట్రన్స్ ఆఫ్ కుల్లారా. వాలీబాల్ గైస్ మనిషికి 30 రూపీస్, బండికేమో 50 రూపీస్, మళ్ళీ కార్కి వేరే ఛార్జెస్. సో ఇలా ఉందన్నమాట ఇక్కడ విలేజ్. మెయిన్ స్పాట్కి వెళ్ళినాక మీకు చూపిస్తాను అనమాట. దీనికోసం గైడ్స్ కూడా ఉన్నారు గైస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మన గైడ్స్ ఏమొద్దు, మనమే కనుక్కుందాం. ఇలా వెళ్ళిపోవాలి. ఇవే ఇదంతా ఇల్లులు ఉండే అనుకుంటా, మొత్తం కూలిపోయినాయి. టెంపుల్ లాగా కూడా ఉంది ఒకటి, చూద్దాం. ఇది కుల్లారా విలేజ్. కుల్లారా ద హాంటెడ్ విలేజ్, మోస్ట్ హాంటెడ్ విలేజ్. మొత్తం రాజస్థానీ స్టైల్. గబ్బిలాలు ఉన్నాయి గైస్. అప్పుడు లోపలికి పోదామంటే చూడండి మొత్తం గబ్బిలాలు ఉన్నాయి చూడతారా. ఏమంటారు ఆ వాల్కి, పిల్లర్కి జాగ్రత్త ఉండాలి. టెంపుల్ ఏమో మందిరం కూడా చూడలేకపోతే. అక్కడ ఆ వాల్కి ఏమంటారు గబ్బిలాలు చూసేసరికి భయం అవుతుంది గైస్ లోపలికి పోవాలంటే. అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఈ అమ్మ డేంజర్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది నిజంగా ఏదో నెగిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది. నెగిటివిటీ కొంచెం ఆ రూమ్స్ వల్ల లోపలికి పోతుంది.
కెమెరా ఇటు పట్టుకున్నా. అయితే ఇక్కడ కొంచెం నెగిటివ్ వైబ్స్ లాగానే అనిపిస్తుంది గైస్. ఆ రూమ్లలో లోపలికి పోతుంటే ఆ కపిలాలు కానీ కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం నెగిటివ్ నెగిటివ్ లాగా అనిపిస్తుంది ఎందుకో. ఎంతవరకు ఇది నిజమో కానీ అంతే, వీ కెన్ ఫీల్. ఇక్కడ ఇంకా ఓన్లీ 5 వరకే లో ఉంటుంది. ఇక్కడ 5 o'clock తర్వాత ఎవరిని రానియరు. సో ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. 2 పరిస్థితి ఇలా ఉంది. పోవాలా వద్దా లోపలికి? ఎవరు లేరు గైస్, భయం అవుతుంది గైస్ నాకైతే. పోదాం. అగో దానికి చూడండి ఒకసారి, ఆ వాల్కి ఎట్లా గబిలాల్లో ఏలాడినాయో మీకు అనిపిస్తుందా? ఇగో ఇక్కడ సైడ్ కూడా వాటిని డిస్టర్బ్ చేసినామంటే ఇట్లా మీదికి వచ్చేస్తాయి మొత్తం. బ్యాట్స్. కుల్దారా విలేజ్ కాదు, బ్యాట్స్ విలేజ్. బ్యాట్స్ విలేజ్ పైనకి వెళ్దామా? పైనకి వెళ్ళి వ్యూ ఎట్లా ఉందో చూసాం. గైస్ ఇది టోటల్ కుల్దారా విలేజ్ వ్యూ. ఇదన్నమాట కుల్దారా ద హాంటెడ్ విలేజ్. వీళ్ళకేం పని పాట లేదా గైస్? ఇగో గోడల మీద అన్ని పేర్లు రాశారు. ఇగో గోడలు మొత్తం నింపేసినారు మొత్తం పేర్లతోని. మా ఇల్లేదా ఎలా తిరిగేటట్టున్నారు ఈడ. రేపు లోపట ఏడ పడతాడ. కనెక్షన్ ఇంకొక దానికి. బెడ్ వేసినారు సెక్యూరిటీ పడుకోవడానికి అనుకుంటా. మళ్ళీ నైట్ సెక్యూరిటీ ఎలా పడుకుంటారు ఇక్కడ? లైక్ అక్కడ బెడ్ ఉంది కదా, నైట్ సెక్యూరిటీ ఇక్కడ ఎవరిని అలౌ చేయరు కదా. అంటే వానికి ఒక్కనికి దయ్యం ఏమన్నదా? ఏమన్నదా వాళ్ళకే తెలియాలి. గైస్ ఇప్పుడు కుల్దారా విలేజ్ విజిట్ చేసుకొని ఇప్పుడు కాబా ఫోర్ట్కి వెళ్తున్నా అనమాట. అదే రూట్లో ఉంటుంది. చూడండి వెళ్ళే రూట్ ఎలా ఉందో. మొత్తం ఎడారి, ఇంత కూడా నీడ లేదు ఎక్కడ ఆపుదామంటే కూడా. ఇది కాబా ఫోర్ట్ రూట్ అన్నమాట. గైస్ ఈ ఎడారిలో ఇక్కడ చూడండి ఆ వాటర్ పాండ్ లాగా ఉంది కదా. మీకు చూస్తే నార్మల్గా అనిపించచ్చు కానీ నాకైతే అసలు దాన్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందులో పోయి దుంగి అందులో పోయి ఆడుకోవాలన్నట్టు ఫీల్ వస్తుంది. ఇంత ఎండ ఉంది ఇక్కడ, ఇంత ఎడారిలో అలా వాటర్ చూసేసరికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. గైస్ ఆ ముందు కనిపించేదే కాబా ఫోర్ట్. కాబా ఫోర్ట్ క్లోజ్ అయింది గైస్, క్లోజ్ కనిపిస్తుంది. ఇదే గైస్ కాబా ఫోర్ట్. ఎవ్వరు లేరు. బంద్ ఉంది అయింది.
గొల్లం పెట్టి ఉంది గాయస్. మీరు ఎవరు లేరు. గొల్లం తీసుకుని పోవాలా? ఇది కాపా ఫోర్ట్. भैया कोई है? हेलो भैया. ఇది గైస్ కాబా. కాబా ఫోర్ట్ ఎలా ఉంది? ఇదన్నమాట. ఎవరు లేరు గైస్, భయం అవుతుంది నాకు. ఇది కూడా హాంటెడ్ ఫోర్ట్ అన్నట్టు చెప్తారనమాట. ఇలా ఉంది ప్రస్తుతానికి. పైనకి వెళ్ళొచ్చు కానీ వెళ్తాలే. పైనకి వెళ్ళాలి గైస్. ఇదైతే ప్రస్తుతానికి గుళ్ళెం పెట్టేసినారు. బట్ నేనే గుళ్ళెం తీసుకొని లోపలికి వెళ్ళి చూసిన ఎలా ఉందని. పైనకి కూడా వెళ్ళొచ్చు కానీ ఇంకా వెళ్ళలే, మళ్ళీ ఎందుకులే ఎవరు లేనప్పుడు అని చెప్పి. సో దిస్ ఇస్ ద వ్యూ, కాబా ఫోర్ట్ అనమాట ఇది గైస్. అక్కడ మీకు ఎడారి మధ్యలో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, నిజంగానే నీళ్ళున్నాయి ఆడ. చిన్న చెరువులాగా ఉంది అక్కడ, చూడండి. చుట్టుపక్కల ఏం లేదు, ఎవ్వరు లేరు, రోడ్ అంతా ఖాళీ. నేను ఈ పశువులు అంతే. రోడ్ చూడండి ఎలా ఉన్నాయో, ఈ గొర్రె పిల్లలు. దీని బోర్ డిఫరెంట్ ఉంది గాయస్. ఈడ చాలా నార్త్లో ఉండేటట్టుంది. పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ థాట్ డెజర్ట్ లో ఇది ఒక్కటే ఉందన్నమాట పెట్రోల్ బంక్. సెట్ జైసల్మేర్ లేదు, లోపల సాన్సన్ చేస్తారు. సో ఈయనే కొట్టించుకోవాలి, నయారా ఇలా కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఇంకా గైస్ వెళ్ళే దారిలో ఇక్కడ ఆగిన అనమాట. ఇది పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని థాట్ డెజర్ట్కి వెళ్ళిపోయాం. ఫుల్ ఎండ్ ఉంది ఇక్కడ అయితే. సో ఒక 1 hour కోసం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం.